హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లోని జేఎన్టీయూ ఆర్ట్ కాలేజీలో బియాండ్ ది కలర్ పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ని సుచేత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నిర్వాహకురాలు సుచేత దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, ఫ్లీజ్ ఇండియా ఫౌండేషన్ CEO డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ క్రాంతిప్రియం, రతన్ దాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారిణి, విద్యావేత్త అయిన సుచేత దాస్ మాట్లాడుతూ తమ సుచేత ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ 1997లో ప్రారంభించామని, అప్పటి నుంచి వేలాది మంది విద్యార్థులకు ఆర్ట్ పట్ల అవగాహన కలిగించామని అన్నారు. తమ ఆర్ట్ అకాడమీలో బోధించే ఉపాధ్యాయులు అందరూ వినూత్నంగా మరియు విద్యార్థుల అభిరుచికి ఆధారంగా మార్గదర్శకత్వం వహించి అన్ని వయసుల అధ్యాపకులలో ఉన్న కళాత్మక నైపుణ్యాలను, విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడతారని అన్నారు. ఈ ప్రదర్శన అకాడమీ వారసత్వాన్ని, వయస్సు మరియు సరిహద్దులకు అతీతంగా సృజనాత్మకతపై దాని ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది అన్నారు. subtleties and the meaning and inner meaning of the painting. వీరందరూ చేస్తున్న సేవ అది. అంటే ఎవరైతే పెయింటింగ్ మీద అభినవేశం ఉంది, ఆసక్తి ఉన్న వాళ్ళకి వారిని మరింత స్కిల్ఫుల్ గా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బియాండ్ దిస్ ఈస్ ఏ యూనివర్సిటీ, దిస్ ఈస్ అండ్ యూనివర్సిటీ దట్ ఈస్ బీయింగ్ హ్యాపెనింగ్ హియర్. బియాండ్ యూనివర్సిటీ ఎవరైతే నేర్చుకుని మంచి సోలో ఎగ్జిబిషన్ పెట్టొచ్చు కదా, ఎక్కడో ఎంఎఫ్ హుస్సేన్ లాగానో అక్కడో ఇక్కడెక్కడో పెట్టేయచ్చు, ఇంకెక్కడో పెట్టేయచ్చు. బట్ ఎవరైతే ఆసక్తితో ఉన్నారో, ఇప్పుడు చూసాను చిన్న టెండర్ ఫింగర్స్, టెండర్ హ్యాండ్స్ తో ఆ బ్రష్ కూడా పట్టుకోరాదు, వాళ్ళకి అంత హోల్డ్ చేయడం రాదు. అలాంటి అమ్మాయిలు, అలాంటి పిల్లలు చాలా అద్భుతంగా ఇక్కడ వేశారు. ఆ కలర్స్ కానీ, ఆ కాంబినేషన్స్ కానీ, వాళ్ళు తీసుకున్న థీమ్ కానీ, ఏదైనా కానీ వేరియస్. ఇక్కడ ఒక్క థీమ్ లేదు, సోలో థీమ్ లేదు, బట్ దే ఆల్ క్రియేటెడ్ వండర్స్ ఆన్ ద వాల్స్, వండర్స్ ఆన్ ద వాల్స్. సో అలాంటి దానికి ఎవరు మరి కారణం? వీరందరు ఇన్ని చేతుల్ని, ఎంత 76 ఏళ్ల చేతుల్ని, అంటే అనుభవంతో కూడిన చేతుల్ని, 3 ఏళ్ల టెండర్ లేత నులేత చేతుల్ని ముందుకు వాళ్ళ బ్రష్ చేత పట్టించి ముందుకు నడిపించిన చేతులు ఎవరి? సుచేత చేతులు. సుచేతని ఈరోజు బియాండ్ ద కలర్స్ అనే ఎగ్జిబిషన్ ని ఆర్గనైజ్ చేసినందుకు అండ్ taking the legacy and taking the creative art of painting to the next generations తీసుకెళ్తున్నందుకు, ఇంకా చాలా అన్ఫినిష్డ్ డ్రీమ్స్ ని కంప్లీట్ చేసుకున్నారు చాలా మంది. ఇప్పుడు సంబడి ఐ మెట్ ప్రవీణ్ ఉన్నాడు, ఇంకా తర్వాత మిగతా ఇంకో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఎప్పుడో అనుకున్న కళ అది, ఎప్పుడో బహుశా మీరు అనుకున్న కళ అన్ఫినిష్డ్ డ్రీమ్ బియాండ్ ద కలర్స్ లో చూసే అవకాశం నాకు కలిగినందుకు సంతోషపడుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఆత్మీయంగా ఆమని వారు, ఈమని వారు అని పిలుచుకునే శివనాగిరెడ్డి గారు, మంచి ఒక అద్భుతమైన స్థపతి, చరిత్రకారుడు, వ్యాసకర్త, రచయిత. Categories of people. The first category is none other than Madam Sucheta. Then the next category is the parents. Excellent parents. What happens is, ఈ మధ్య ఈ రకరకాల ట్యూషన్లు ఈ గోల్ చేసేటప్పుడు పాపం వాడు ఎవడో ఒక పెయింటింగ్ వేసుకుంటూ లాగి లెంపకాయ పెట్టి పెయింటింగ్ వేస్తామని మార్కులు తక్కువ వచ్చినట్టు గుర్ర పనులు. Is it the way that we have to raise up our children? Liberal arts. Now, liberal arts are ruling the world. Please understand, whatever the child actually wants to do, please allow, encourage, push further. They will get you a wonderful name. Then you will feel that, oh, what a wonderful mother I am to a wonderful son or a daughter like that. Na? అలా అనుకుంటారు, అలా పేరెంట్స్. నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అండ్ దిస్ ఈవెంట్ is just not an
imagination, passion and creativity that our budding artists carry in their hearts. Before I proceed further, I would like to share a little about my journey. I began my teaching career back in 1997 and worked as a lecturer in various colleges until 2018, and after that I took a bold step to decide to follow my passion by making art teaching my full-time profession. Since then, nurturing creativity has become just not only my career but also my life purpose. Today we begin the inauguration and I am incredibly grateful to have such respected guests among us. The purpose of this event is just not to encourage, motivate and bring out the hidden talent, but I honor everyone, but I truly respect everyone's creativity here. Today, my main goal is to provide the platform and the exposure where everyone can express themselves and express themselves freely, think creatively, and most importantly, they can enjoy the magic of art without any pressure, regardless of ages. I feel truly blessed to have students, not only small kids, but also from various professional backgrounds, like including IT professionals, doctors, engineers, lawyers, teachers, and even those from retired people. All the artworks created today by my students are displayed today and tomorrow. I encourage you all to walk around and please appreciate their effort. And thank you once again for being here and supporting all the budding creativity. My heartfelt thanks to all the parents and the guests for taking time out of your busy schedule to join us today for the inauguration ceremony. And thanks media to coming and covering the event. Good evening everyone. I am Sucheta and today I am conducting this art exhibition Beyond the Color hosted by Sucheta Art and Craft. And here all age groups starting from 3 years kids have attended that exhibition who has participated, and regardless of ages, teachers from IT professionals, doctors, engineers, lawyers, and even from retired profession. So everyone have shown here their creativity and their imagination. They poured on the canvas. So this art exhibition, it's not only the exhibition, it is 1-2 day celebration where they pour their complete emotion on the canvas. And that is how I am teaching. I want to give my students a platform where everyone can get an exposure, they can learn freely, enjoy the magic of art, and so here they can enjoy without any pressure. They are just learning, they are enjoying the art, that's all. And I want everyone will get motivated by you all, so that next coming future they can create more and more creative things. From 1997, this is 28 years running. I am teaching all the kids, and even the adults also are coming to learn different type of paintings. And here in the I taught around more than 10,000 students, but here only 101 students participating, because with their 101 students participation only we have more than 400-500 pictures, 400-500 paintings. So with that, next year I might try with more participants and more canvas will be there to make the world more colorful. Yes, you asked whether any celebrity have learned yet or not. So no, not yet any celebrity learned, but whoever is learning from there only may create any, they may become a celebrity. There are different courses. I am teaching 35 different type of paintings with different course with private and government certification. So there is nothing like specific type of course. Whoever, whatever they want to learn, I can teach them that. Please like, share, subscribe and comment G3 Media.